ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మే 20, 2025. అపోస్తులైన పౌలు దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆమేన్. ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే పరలోక సింహాసన గదిని చేరుకునే శక్తి, సాతానును ఎదిరించి ఓడించే శక్తి, దేవదూతల సహాయాన్ని పొందే శక్తి ఈ ప్రార్థనకి ఉన్నాయి. ప్రార్థన వల్ల వచ్చిన విజయాలు ఏంటంటే, ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది, జ్ఞానాన్ని ఇచ్చి దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని, సహవాసాన్ని చేకూర్చుతుంది, పాపపు బంధకాల నుండి విడిపిస్తుంది, శత్రువులను సైతం మిత్రులనుగా చేస్తుంది, బలహీనులకు బలాన్ని ఇస్తుంది, నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తుంది, కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది, సింహాల నోళ్లను మోయిస్తుంది, అగ్నిగుండాలను ఆహ్లాదంగా మార్చుతుంది, సృష్టిని సైతం శాసించగలుగుతుంది, సంఖ్యలను తెంపుతుంది, చట్టాలను మారుస్తుంది, ప్రశ్నకు సమాధానం అవుతుంది, సమస్యకు పరిష్కారం అవుతుంది. కన్నీటి ప్రార్థన కన్నీటిని తుడిచేస్తుంది, పాపపు గోడలను పగలగొడుతుంది. ప్రార్థనలో మొట్టమొదట నీపై నీవే విజయం సాధించగలిగితే అప్పుడు నీ ప్రార్థన విజయం సాధిస్తుంది. మనం చేసే ప్రార్థన మనం పొందుకున్నా అన్నట్టుగా చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 2వ వచనము 7వ వచనాలు గమనించినట్లయితే, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును అంటూ కీర్తనకారుడు అంటున్నాడు. దేవునికి మరుగై ఉన్నది ఏదియో లేదు. నీ జీవితం అంతా ఆయనకి తెలుసు. తెలియని వారి దగ్గర నటించవచ్చు, కానీ అన్నీ తెలిసిన దేవుని దగ్గర సాధ్యం కాదు కదా. కప్పుకోక ఒప్పుకోవడం మన జీవితాలకు ఆశీర్వాదకరం. మనము ఇంకా ప్రార్థించేటప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తను వెతుకువారు ఫలం దయచేవాడనియో నమ్మవలె కదా అంటూ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. మనకు దేవుడు ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు, విసుక్కోకుండా ప్రార్థన చేయమంటున్నాడు, రహస్యంగా ప్రార్థన చేయమంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన చేయమంటున్నాడు. ఇటువంటి ప్రార్థనలు మనకెంతో ఆశీర్వాదకరంగా ఉండి పరిశుద్ధతలోనికి నడిపిస్తాయి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అటు కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.